హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో స్వీట్ రెసిపీ. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 15 నిమిషాల్లోనే ఈ స్వీట్ రెడీ చేసుకోవచ్చు. రవ్వ బర్ఫీ లడ్డు ఎలా చేయాలో చూసేద్దామా. పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి కొద్దిగా కరిగాక ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఉప్మా రవ్వ, నెయ్యిలో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ రవ్వని లో ఫ్లేమ్లో రవ్వని కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ రవ్వని కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. రవ్వ వేగుతుంటేనే కమ్మని వాసన వస్తుందండి, అంటే రవ్వ వేగినట్టు. ఫ్లేమ్ లోలోనే పెట్టుకొని వేయించుకోవాలి. రవ్వ వేగిపోయింది. రవ్వని ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇదే కడాయిని కడిగి మళ్ళీ పెట్టుకున్నాను. ఇందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు తీసుకున్నాను. ఈ పాలను మరిగించుకోవాలి. పాలు మరిగాక ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇందులో 1/2 స్పూన్ ఇలైచీ పొడి వేసుకున్నాను. ఒకసారి పాలని కలుపుకొని వేయించి పెట్టుకున్న రవ్వని పాలలో వేసుకున్నాను. వేడి పాలలో రవ్వ వేయగానే రవ్వ పైకి చిల్లుతూ ఉంటుంది, అందుకని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసి కలుపుకుంటూ రవ్వని ఉడికించుకోవాలి. రవ్వని మనము నెయ్యిలో వేయించుకున్నాం కనుక ఉండలేమి కట్టవు. రవ్వని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రవ్వ అంతా పాలను పీల్చుకున్న తర్వాత కలుపుకుంటూ రవ్వని 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. రవ్వ ముద్దలా అయిన తర్వాత ఇందులో 1 కప్పు చక్కెర వేసుకొని చక్కెర అంతా రవ్వతో కలిసేలాగా కలుపుకోవాలి. చక్కెర కరిగే వరకు రవ్వనంతా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చక్కెర వేసిన కొద్దిసేపటికే చక్కెర అంతా కరిగి రవ్వ కొద్దిగా పల్చబడుతుంది. 3 స్పూన్ల పాలమీగడ వేసాను. చిన్న క్లిప్ మిస్ అయింది. పాలమీగడను బాగా గిలక్కొట్టుకొని వేసుకోండి. మీగడకు బదులుగా మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కాజు పొడి అయినా లేక కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం పాలమీగడనే వేసుకున్నాను. ఇలా కొద్దిగా ముద్దలా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ రవ్వ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా నెయ్యి రుద్దుకున్నాను. ఇలా నెయ్యి రుద్దుకున్నాక ఇందులో రవ్వ మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకున్నాను. కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నాను. మిగతాది ప్లేట్లో వేసుకొని రవ్వను ప్లేట్లో లెవెల్గా ఉండేలాగా చేసి పెట్టుకున్నాను. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను, బాదాము, కాజు. ఈ రవ్వ బర్ఫీ పైన కాజు బాదాం అంటుకునేలా స్పాచులాతో ప్రెస్ చేశాను. ఈ రవ్వ బర్ఫీ కొద్దిగా చల్లగా అయిన తర్వాత కట్ చేసుకోవాలి. ప్లేట్లో వేసేటప్పుడే కొద్దిగా రవ్వని పక్కన పెట్టుకున్నాను కదా, ఆ రవ్వలో కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. రవ్వ మిశ్రమానికంతా గ్రీన్ కలర్ పట్టేలాగా కలిపి పెట్టుకున్నాను. ఈ రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా ముద్దలా తీసుకొని రౌండ్గా లడ్డూలాగా చుట్టుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ లడ్డూల పైన కొద్దిగా కొబ్బరి పొడి అంటించుకున్నాను. లడ్డూని రౌండ్గా ఇలా తిప్పుతూ కొబ్బరి పొడిని అంటించి పెట్టుకున్నాను. రవ్వ లడ్లన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ రవ్వ బర్ఫీ పైన సిల్వర్ పేపర్ అంటించాను. చిన్నగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. రవ్వ బర్ఫీని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ప్లేట్లో నుంచి కూడా ఈజీగా తీసుకోవచ్చు. రవ్వ బర్ఫీ లడ్డు స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రవ్వ బర్ఫీ, రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.